బీచ్కి వచ్చి ఎంజాయ్ చేయడం అనేసి పీతలు పట్టుకుంటున్నాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అసలు సంగతి ఏంటంటే హిమాలయాల్లో ఉంటది మంచు. రాత్రి పోయాము చీరాల బీచ్. నైట్ 2కి బీచ్ కి సిద్ధమయ్యి లాస్ట్ టైం లో అవ్వకుండా ముందు పెట్రోల్ బంక్ వెళ్ళిపోయాము. మళ్ళీ గడింది అక్కడి నుంచి ఆ కర్ర పట్టుకుని బంకుల బైకులకి ముందు డైరెక్షన్ ఇస్తున్నాడంట. మొత్తం 3 బైకులు, 8 మంది పెద్ద మనుషులు, అందులో గుల్లగోపి నేను ఒక బండి. ఆల్ గోయింగ్ టు చీరాల రామాపురం బీచ్. బీచ్ కి వెళ్ళగానే ఒక వ్యూ. ఎవరో బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు. ఈ రామాపురం బీచ్ లో డైలీ కామన్ అంట, మనకు తెలియదు ఫస్ట్. బీచ్ లో కాసేపు అలా తిరుగుతుంటే గుల్లగోపి గడికి ఏదో పేద దొరికిందంట, తెచ్చాడు. మామూలుగానే మనకు దూలాగదు, అలాంటిది ఎలాంటి చూస్తే మనకు అసలు అవుతుందా? సచ్చింది దొరికితే తెస్తాం కాదరా, మగోడు అయితే బతుకుండదని పట్టుకున్నాను. ఇది బతుకున్నదేరా అని కింద ఎట్టాడు అంతే. దొరికిందే ఛాన్స్, పారిపోయింది అది. ఓన్లీ మనకు కాకపోతే ఆడొకడ కూర అయిపోద్దాను కదా, వేరే విషయం. అది కూర అవడమే కానీ బీచ్ లో అసలు మేము చచ్చిపోతాం ముందు. అందుకే రాత్రి అంతా బీచ్ లో ఉండి తెల్లారే ముందు రూమ్ కి వెళ్ళిపోయాము. మీరు ఎప్పుడన్నా రామాపురం బీచ్ వచ్చారో లేదో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి హలో ప్రదీప్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ హలో ప్రదీప్.